హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిర్యానీ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం బిజీగా మనం వీకెండ్స్ వచ్చేసి మనం బిర్యానీ అన్నీ చేస్తుంటాము. అందులోకి మళ్ళీ గ్రేవీ చేయాలి అంటే టైం ఉండదు. కానీ మనము ఈ సింపుల్ వేలో మనము గ్రేవీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుందండి, తొందరగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరిని, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు. దీన్ని బరకగా మొత్తం మిక్సీ పట్టేసుకోండి, గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి కొంచెం అల్లము, కొన్ని వెల్లుల్లిపాయలు, 2 టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర. నా దగ్గర పుదీనా లేదండి, మీరు ఉంటే వేసేసుకోండి. పుదీనాని వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, కొంచెం పసుపు మొత్తం యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా మెత్తగా, ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, 1 ఇలాచి, 2 ఇంచుల చెక్క, కరివేపాకు, బిర్యానీ ఆకు మొత్తం వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది బాగా వేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలండి, బాగా మగ్గించుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఫస్ట్ మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు మనము ఇట్లా మాడిపోకుండా, అడుగు అంటకుండా మనం బాగా కలుపుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిపోతుందండి. అందులో తర్వాత మనం కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే తొందరగా అడుగు అంటిపోతుంది. కలుపుకొని మనము బాగా ఆయిల్ బాగా పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో మనము బాగా బాయిల్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుందండి. లాస్ట్లో మనం ఇందులోకి మనము కొంచెం కస్తూరి మేతిని వేసినాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో వేసి బాగా కలుపుకోండి. తర్వాత మనము లాస్ట్లో బాయిల్ అయిపోయిన తర్వాత చూడండి, మన ఆయిల్ పైకి తేలిపోయి ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ కూడా మనకి బాగా సెట్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని సింబల్ని